లీగల్ అప్డేట్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అప్డేట్ ఏందనేది మనం ఈ వీడియోలో చూసేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ఉద్యోగం నుంచి తొలగిస్తారా, ఆధారాలు లేకుండా అటెండర్ని తొలగించడంపై సుప్రీంకోర్టు సీరియస్, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత. సో ఇక టాపిక్లోకి వెళ్తే, అనారోగ్యంతో 5 రోజులు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చిన్న ఉద్యోగికి ఇంత పెద్ద శిక్ష ఎందుకని నిలదీసింది. సమగ్ర విచారణ జరపకుండానే, ఎలాంటి ఆధారాలు లేకుండా అటెండర్ను కోర్టు జాబ్ నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించింది. కరీంనగర్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆఫీస్ సబార్డినేటు అటెండర్ తొలగింపుపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2017లో ఆగస్టు 3 నుంచి 7 వరకు ఉద్యోగి విధులకు హాజరు కాలేదు. పర్మిషన్ లేకుండా డ్యూటీకి రాకపోవడంతో ఆయనకు మెమో జారీ అయింది. దీంతో హెల్త్ బాగోలేదని హాస్పిటల్లో చేరినట్లు ఒక ప్రైవేట్ డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ని సమర్పించారు. అయితే ఆ సర్టిఫికేట్ తాను ఇవ్వలేదని సంబంధిత డాక్టర్ తెలిపారు. ఈ విషయంలో ఆ ఉద్యోగికి ఫోర్జరీ సర్టిఫికేట్ తెచ్చారన్న ఆరోపణలతో 2018లో ఆయనని సర్వీస్ నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం జస్టిస్ పార్దివాలా, జస్టిస్ పంచోలి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తెచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఫోర్జరీ అని ఎలా నిర్ధారిస్తారంటూ ప్రశ్నించింది. రెండింటిపైన డాక్టర్ సంతకాలు కొంచెం వేరుగా ఉన్నా స్థూలంగా ఒకేలాగా ఉన్నాయని అభిప్రాయపడింది. డాక్టర్ మాటకు మాత్రమే నమ్మి ఎలాంటి ఆధారాలు లేకుండా ఫోర్జరీ అని ఎలా నిర్ధారణకి రాలేమని చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పుని, అధికారుల డిస్మిస్ ఆర్డర్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని ఆదేశించింది. అలాగే తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకు రావాల్సిన పూర్తి జీతభత్యాలు, అలవెన్సెస్ 3 వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. సో ఇది ఒక రకంగా సంచలనమైనటువంటి తీర్పే అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు సమర్థించిన ఒక జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు క్లియర్ కట్గా కొట్టివేయడం జరిగింది. సో చాలామంది చాలా సందర్భాల్లో అనుకుంటారు హైకోర్టు ఇచ్చిన ఆర్డరే ఫైనల్ అని. సో అందుకు ఇది ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పవచ్చు. సుప్రీంకోర్టు అనేది చాలా కుశలంగా, చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క పాయింట్ని వాళ్ళు పరిశీలించిన మీదటనే వాళ్ళు దాన్ని సుదీర్ఘంగా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మరొకసారి సుప్రీంకోర్టు చాలా లోతుగా విచారణ చేస్తుందని చెప్పేసి మనం ఈ కేసు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కోర్టులో పనిచేసే ఒక ఎంప్లాయీకి ఈ తీర్పు రావడం, అతను హైకోర్టులో ఛాలెంజ్ చేసి అక్కడ కూడా ఓడిపోవడం, సుప్రీంకోర్టు అతన్ని పరిగణలో తీసుకొని కేవలం ఆధారాలు లేకుండా ఎలా తొలగిస్తారని చెప్పి అటు హైకోర్టు తీర్పుని కొట్టివేసి మళ్ళీ అతనికి జాబ్లో తీసుకోమని, మళ్ళీ పూర్తి రావాల్సినటువంటి జీతభత్యాలు, అలవెన్సెస్ అన్నీ కూడా 3 వారాల్లో తిరిగి ఇవ్వాలని ఆదేశించడం అనేది ఖచ్చితంగా సంచలనమైన తీర్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ కేసులలోనే హైకోర్టు యొక్క తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇది కూడా వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ లాంటి తీర్పు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్.